అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. రోజు మీరు సరదా కోసం మీ ప్రేయస్ తోటి బయటకు వెళ్లి సినిమాలు, రెస్టారెంట్ల కానీ చివరికి మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తం అయిపోచేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు డబ్బును ఆదా చేస్తే మాత్రం మీకు తప్పకుండా విపత్కర పరిస్థితుల్లో పనికొస్తుంది. ఆరోగ్యపరమైన విషయంలో మాత్రం పరిగెత్తడం అనేది చాలా మంచి విషయం. మీకు ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇది మీకు ఉచితము మరియు ఎంతకంటే ఉత్తమమైనటువంటి వ్యాయామము మరొకటి లేదు. ఈరోజు ఆకుపచ్చ రంగు దుస్తులను గనక ధరించినట్లయితే గనక మరియు గాజులు, ఆకుపచ్చని వస్తువులు మరియు వస్త్రాలు మరియు గాజులు గనక విరాళం ఇచ్చినట్లయితే గనక నపుంసకులకు అందించినట్లయితే గనక మీకున్న దోషాలు ఈ రోజు నివారణ అయిపోతాయి. అంతా కూడా మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు. ఆరోగ్యకరమైన జీవితం మీకు లభించడం కూడా సాధ్యమవుతుంది. సమాజంలో ఈ రోజున మరి మీరు చేసేటటువంటి ప్రతి మంచి పనికి కూడా మంచి పేరు, గుర్తింపు అనేది లభిస్తుంది. మరి దుష్ట ప్రభావాల నుండి మీరు దోష నివారణ చేయటం వలన, మరి నపుంసకులకు మీరు ఈ రోజు దానం చేయటం వలన మీ మీద దుష్ట ప్రభావాలు పడకుండా ఉండటంలో సహాయపడుతుంది. ఏదైనా దుష్ట ప్రభావాలు ఉన్నట్లయితే గనక దాన్ని తగ్గించటంలో చాలా బాగా సహాయకారం కూడా అవుతుంది. సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని అయితే కలిగిస్తాయి. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడటంతో మీ బిల్లులు, తక్షణ ఖర్చులు అయితే కొన్ని గడిచిపోతాయి. మీకు ఇచ్చే పెద్ద పార్టీలోని అందరినీ మీరు చేర్చుకోవాలి. అవి మిమ్మల్ని చాలా బాగా రిలాక్స్ అయ్యేలాగా, విశ్రాంతిని కలిగించేలాగా, పేరు పొందేలాగా మరి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులలో ఒకరి యొక్క అనారోగ్యం కారణంగా వారికి చూడ్డానికి మరి ఆసుపత్రికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీరు యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయటం వలన మెరుగైన ఫలితాలు అయితే అందుకోవడంలో తప్పకుండా సఫలీకృతం కూడా అవుతారు. మరియు చక్కని ఫలితాన్ని పొందడంలో సఫలీకృతం అవుతారు. ఈరోజు ఈ రాశి వారు మాత్రము అన్ని వైపుల నుంచి కూడా ఆదాయం అనేది వారికి కలుగుతుంది. దాంతో వారు సంతోషంగా ఉండడం సాధ్యమవుతుంది. వ్యాపారంతో పాటు వృత్తిలో కూడా లాభాలు అంచనాలను మించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగంలో పురోగతి కూడా ఉంటుంది. కుటుంబంలో సంతోషం కూడా ఉంటుంది. ఈరోజు సమాజంలో పేరు, ప్రతిష్టలు సంపాదించే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఇక వ్యాపారస్తులకైతే లాభాలున్నాయి. ఆదాయం అయితే కలిసి వస్తుంది. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుండి దూరంగా ఉండాలి. కుటుంబ సమస్యలు అయితే కొన్ని పరిష్కారం అయిపోతాయి. వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీకు ఈరోజు చాలా బాగా సహకారం కూడా అందిస్తారు. భాగస్వామి తోటి మీరు చక్కని సమయం గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు రాశి వారికి మరి జీవిత భాగస్వామిని పొందే, మరి ఇష్టమైన జీవిత భాగస్వామిని పొందే అవకాశాలు లభించబోతున్నాయి. రాజపూజ్యాలు ఉన్నాయి. కుబేరుని యొక్క అనుగ్రహం వల్ల డబ్బుకు లోటు అనేది ఉండదు. ఆర్థికంగా మంచి స్థాయికి కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏ పని తలపెట్టినా కూడా ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. విజయం సులువుగా లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు కూడా మరి వస్తాయి. ఈరోజు రాశివారు మరి చూసినట్లయితే సమాజంలో పేరు కూడా మరి ఈరోజు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా ప్రశాంతత కూడా లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా కొన్ని పరిష్కార దిశగా సాగుతాయి. బాగా ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించబోతున్నారు అనే విషయాన్ని తలుచుకునే మీరు ఈరోజు ఆనందపు మత్తులో మునిగి తేలి అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని వైపుల నుంచి కూడా ఈరోజు శుభవార్తలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుదల రావడం కూడా సంభవం అవుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి. లాభార్జన కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ తో పాటు వేతన పెరుగుదల కూడా ఉంటుంది. సొంతింటి కళ నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన అనుబంధం అనేది బలపడుతుంది. సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి. విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో మాత్రము ఈరోజు మరి నూనెలో వేయించిన ఆహార పదార్థాలు నివారిస్తేనే మంచిది. వృత్తిలో లాభాలు అప్పుడు కనిపిస్తాయి. కోర్టు కేసులు అనుకూలంగా వస్తాయి. ఈరోజు ఆకస్మికంగా ధనలాభం కూడా ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థానానికి కూడా చేరుకుంటారు. సమాజంలో పేరు, ప్రతిష్టలు కూడా అందుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు కనిపిస్తున్నాయి. ఆదాయం అయితే చాలా బాగా కలిసి వస్తుంది. మానసికంగా ప్రశాంతత లభించడానికి ఈరోజు మరి పేదలకు దుప్పట్లను ఎత్తి పంచిపెట్టాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మనసుకు ప్రశాంతత దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత సమస్యల నుండి కుటుంబ
కుటుంబ సమస్యల నుండి కూడా మీకు పరిష్కారం అనేది లభించే అవకాశం అయితే ఈరోజు ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నది. మరియు ఈరోజు చేసేటటువంటి పని పెద్దల సలహాలను సంప్రదింపులు అయితే తొందరగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏ పని తలపెట్టినా కూడా ఖచ్చితంగా అప్పుడు మాత్రమే విజయం అనేది సాధించుకోగలుగుతారు. సులభంగా విజయం అనేది లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత మరియు పదవులు కూడా వచ్చే అవకాశాలు ఉద్యోగస్తులకైతే కనిపిస్తున్నాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం వస్తుంది. వ్యాపారంతో పాటు వృత్తిలో కూడా పెరుగుదల ఉంటుంది. మరియు ఈరోజు వాహనం మాత్రం ఇతరులకు అప్పుగా ఇవ్వకండి, లేకపోతే మీరు సమస్యలు పడతారు. మరియు సమస్యల నుండి విముక్తి అనేది లభించడం కొరకు మరి ఈరోజు ఈ రాశి వారు మాత్రం మెడలో కాలభైరవను పొందించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అందుకుంటారు. సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో పురోగతి కూడా కనిపిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు కూడా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఏ పని చేపట్టినా కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని పెద్ద పనులను ప్రారంభించడం ద్వారా దాంట్లో మీరు తప్పకుండా లాభాలు అనేవి పొందగలుగుతారు. ఎవరైతే సరే ఈరోజు చుట్టుప్రక్కల వారితో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి ఈరోజు విముక్తి లభించే అవకాశం అయితే కనిపిస్తున్నది. మరి ఈరోజు ఈ రాశి వారు మాత్రం చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి తగు ప్రయత్నాలు అయితే కొనసాగించడం కూడా జరుగుతుంది. దాని కొరకు మంచి ఆహారం, మంచి వైద్యుని సంప్రదించడం చాలా ఉత్తమమైనటువంటి విషయంగా ఉంటుంది. ఎవరైతే మరి ఈరోజు ఈ రాశి వారు ఎక్కువగా మరి చాలా మీ ముందు చాలా మంచిగా ప్రేమగా నటిస్తున్నారో వారు మీ వెనుక గొయ్యతవ్వే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పకుండా అయితే గుర్తించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు, కానీ వెనుక గొయ్యతవ్వే స్వభావం కలిగి ఉంటారు. ఈ విషయాన్ని అయితే రోజు మీరు తెలుసుకుంటారు. మీ మనసు కాస్త బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి. చింతించాల్సిన అవసరం లేదు. మరి తొందరలోనే ప్రేమ అనేది మరి పవిత్రమైన ప్రేమ అనేది లభించే అవకాశం కూడా కనిపిస్తున్నది ఈ రాశి వారికి. ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక అనేక రకాలుగా అయితే లాభం కలిసి వస్తుంది. కంప్యూటర్ రంగాల్లో ఉన్న వారికి కూడా మరి ఎవరైతే చిత్ర పరిశ్రమ వారు ఉన్నారో వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. అన్ని చెడు విషయాలను దూరంగా ఉంచండి. చెడు అలవాట్లు ఉన్న వారి నుండి కూడా దూరంగా ఉండండి. లేకపోతే మాత్రం వారి యొక్క గ్రహ నక్షత్రాల కారణంగా వారి నెగిటివిటీ కారణంగా మీకు ఈరోజు నష్టం కలిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వల్ల ఎటువంటి హాని దరిచేరకుండా ఉండటానికి మాత్రం మీరు తగు జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు ఈ రాశి వారు మాత్రము పరిహారం చేయాల్సి ఉంటుంది. దోష నివారణ పరిహారము. దీని కొరకు మరి ఒక మట్టి పాత్రను బయట నుండి కొని తెచ్చుకోవాలి. ఆ తర్వాత పెద్ద ఉప్పు కూడా గొప్పడు అంటే బయట నుండి కొని తెచ్చుకోవాలి. అది కూడా ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు. ఇక పెద్ద ఉప్పు అందులో వేసేసి మీరు చక్కగా మరి మీరు మీరు ఒక మట్టి పాత్రలో పెద్ద ఉప్పు గుప్పెడు వేసుకొని మరి దాంట్లో కూడా నల్ల పసుపు కొమ్ము 5 వేసుకోవాలి. 5 గరడం కాయలు వేసుకొని మీరు వాటిని చక్కగా మీ ఆ కుండను ఇంట్లో నైరుతిములానైనా సరే సాన్యములానైనా సరే పెట్టిన తర్వాత మరి ఆ యొక్క కుండ ముందు ఆవల నూనె దుప్పం పెట్టి మరి అగరబత్తులను వెలిగించాలి. ఆ తర్వాత ఉదయం పూట మరి ఆ కొండెక్కినట్టు దీపం కూడా వెలిగించాలి ఆ కుండ ముందు. ఆ తర్వాత కొండెక్కిన దీపాన్ని తొలగించి మీరు ఆ యొక్క కుండను మట్టి పాత్రను మీరు ఇంట్లో ప్రవహించేటటువంటి నీటిలో వేయాలి. మరియు ఇంటి ముందు లేదా అట్లా చేయడం కుదరని ఎడల్లా ప్రవహించేటటువంటి నీటిలో వదిలేయాలి. ఈ విధంగా కనుక దోష నివారణ చేసినట్లయితే అన్ని ఆటంకాలు స్వయంచాలకంగా నెగిటివిటీలన్నీ కూడా తొలగించబడడం సాధ్యమైపోతాయి. ఇక మీకు అన్ని శుభాలు కలుగుతాయి. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇక ఈరోజు రాశి వారికి లక్కీ సంఖ్య 52, లక్కీ కలర్ అయితే టీల్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.